ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తలలో ఉంచి ప్రార్థనలో నాతో ఏకీపించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడికను దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ ఆత్మను మా మధ్యన ఉంచండి, మీ కృపను దిగనిమ్మని వేడుకుంటున్నానయ్యా. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, ఉపవాసి ప్రార్థన కూడికలో ఎంతమంది అయితే ఏకీభించి ప్రార్థిస్తున్నారో వారి సమస్యల నుండి, వారి కలిగి ఉన్న పరిస్థితుల నుండి అయ్యా విడుదల కలుగు చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు. పాడుచున్న పాటలో మీరు ఉండండి, చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మీ ఆత్మస్వరము ద్వారా అయ్యా నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రములు. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన అంతట్లో మీ ఆత్మ సహాయము కలుగు చేయమని, ఈ దినం మేము ఎవరి నిమిత్తమైతే ప్రార్థిస్తున్నామో వారందరి పక్షంగా మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభునామాన్ని గనపరుస్తుంటుండగా తనతో పాటు కలిసి ప్రభువును గనపరచాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరిచిన బెస్నీలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని కనపరిచిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం నడిపింపబడుతున్న ఉపవాసి ప్రార్థన కూడికను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరిని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నామండి. అంతేకాకుండా మీ అందరి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థన చేయండి అని తెలియజేసిన ప్రతి ప్రార్థన విన్నపమును ప్రభు పాదాల ఎద్దు పెట్టి, దేవా వీరికి సహాయం చేయమని మీ అక్కర్లన్నిటి కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవరికైనా ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నా, ఎటువంటి పరిస్థితుల్లో విడుదల పొందుకోలేని స్థితిలో ఉన్నా మాకు తెలియజేయండి. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు భారంతో ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మన దేవుడు అసాధ్యమైన పరిస్థితులను సాధ్యము చేయ శక్తి కలిగిన దేవుడు. అసాధ్యము ఈ కార్యము నా ఎడల జరుగుతుందా, ఈ కార్యము నా పట్ల జరగదేమో అని భయపడుతున్నావా? లేదు, భయపడవద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీ పట్ల దేవుడు కార్యము చేయడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు గనుక మాకు తెలియజేసినట్లయితే దేవుని బిడ్డలారా, మీ అక్కరత తీర్చబడినంత వరకు కూడా భారంతో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ప్రార్థనే మనల్ని కాపాడేది, ప్రార్థనే మన అక్కర్లను తీర్చేది, ప్రార్థనే మన హృదయంలో ధైర్యమును కలుగు చేసేది, ప్రార్థనే కృంగి ఉన్న స్థితి నుంచి లేవనెత్తేది. గనుక ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రతి అవసరతను తీర్చు దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కూడికలో ఈ దిన మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ దిన మన యొక్క అంశము, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట నీ ఎడల నెరవేర్చబడుతుందా? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట నీ ఎడల నెరవేర్చబడుతుందా అనే అంశమును ఈ దిన మన ఉపవాసి ప్రార్థన కూడికలో మనం ధ్యానం చేసుకుందాం. మన మూలవాక్యంగా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనమును ఈ దిన మన ధ్యానం కొరకు మనం చదువుకుందాం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడ ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగే నా నోటు నుండి వచ్చు వచనమును ఉండును, అలాగే నా నోటు నుండి వచ్చు వచనమును ఉండును అని ఇక్కడ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుని ప్రజలతో మాట్లాడుతున్న మాటగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ అంటున్నారు, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి ఎలాగున మరలక భూమిని తడుపుతుందో అలాగే నా నోటు నుండి వచ్చి వచనము కూడా ఉంటుంది. ఆకాశం నుండి వర్షం పడుతుంది, అది భూమిని తడిపి దేవుని బిడ్డలారా ఏమండి ఏం చేస్తుందంటే భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను. అంటే వేస్తున్న పంటలకు దేవుడిస్తున్న వర్షము హిమము ఎట్టి రీతిగా అయితే అది భూమి మీద కురవబడి ఏమండి వేస్తున్న పంట మొక్కలను అవ్వచ్చు, ఫల వృక్షములను అవ్వచ్చు, దేవుని బిడ్డలారా అది చిగిర్చినట్లు చేసి ప్రజలకు ఆహారమును ఇస్తూ ఉందో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నా నోట నుండి వచ్చు వచనము ఒక్కసారి అది వచ్చిందా అది మరలా నేను తీసుకొనును. వర్షం ఎలాగైతే మరలా తీసుకొనబడట్లేదో, హిమము ఎలా అయితే మరలా తీసుకొనబడట్లేదో, నా నోటి నుండి వచ్చి వచనము కూడా అలాగే ఉంటుంది. నేను నా బిడ్డలను దీవిస్తానని నేను మాట ఇచ్చానా, దాన్ని నెరవేరుస్తాను. అంటే నా నోటి నుండి వచ్చి వచనము మరలా నేను తీసుకోను, నా నోటి నుండి వచ్చే మాట నా ప్రజలేడ నేను నెరవేరుస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఏమండి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29లో మనం చూస్తే అక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని మాట విషయమే ఆయన చెబుతూ ఆయన అంటూ ఉన్నారు, అంటే దేవుడే ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్నారు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దల చేయు సుత్తి వంటిది కాదా. అంటే దేవుని మాట అగ్ని వంటిది,
బండలను సైతము బద్దల చేయు సుత్తి వంటిది అని అక్కడ తెలియజేసినట్లు మనం చూస్తున్నాం. అంటే ఆయన నోటి మాట ఎంత శక్తి కలిగినదో చూడండి దేవుని బిడ్డలారా. గనుకనే సృష్టి యావత్తును కూడా ఆయన తన నోటి మాట ద్వారా ఆయన కలుగజేశారు. ఆయన సృష్టి యావత్తును కలుగునుగాక అని వెంటనే దేవుని బిడ్డలారా సమస్తము కలుగునట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పగటిని రాత్రిని ఆయన వేరుపరుస్తూ అలాగూ కలుగునుగాక అంటే అలాగూ కలిగింది దేవుని బిడ్డలారా. 5 దినములు దేవుడు సృష్టి అంతటిని కూడా తన నోటి మాట ద్వారా కలుగునుగాక అంటే సృష్టి యావత్తును కలిగింది దేవుని బిడ్డలారా. అంటే ఆయన మాటలో అంతటి శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఆయన స్వరము దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే విస్తార జల ప్రవాహం వంటి శబ్దము కలిగిన స్వరము గలవాడు అని అక్కడ రాయబడి ఉంటుంది. అంటే విస్తార జల ప్రవాహములు ఒక్కసారి ఘోషించినప్పుడు ఎంతటి శబ్దాన్ని అవి కలుగు చేస్తాయో అటువంటి స్వరము దేవుని స్వరము. హల్లెలూయా, హల్లెలూయా. విస్తార జల ప్రవాహముల వంటి ఏమండి దేవుని బిడ్డలారా ఏమండి శబ్దమును కలిగిన స్వరము కలిగిన వాడాయన. ఆయన నోట నుండి వచ్చి ప్రతి మాటను ఆయన నెరవేర్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆయన యొద్దకు వచ్చి ప్రార్థనలు చేస్తున్న మనము ఆయన మాటను నమ్మేవారంగా ఉండాలి. ఆయన మాట యందు విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అది సేవకుని మాట కాదు, అది దేవుని వాక్కు. దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడని నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, ఆ మాట ఎంత శక్తివంతమైనదో నువ్వు ఎరగగలిగితే దానిని నీ ఎళ్ళ నెరవేర్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నోటి నుండి ఏ వాక్కు వచ్చినా, ఏ మాట నీ విషయంలో వచ్చినా మరలా నేను దాన్ని తీసుకొనని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మరలా నేను దానిని తీసుకొనని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే దేవుడు అబ్రామును పిలిచి నీ సంతానమునకు ఈ దేశం ఇస్తానని వాగ్దానం చేసినట్లు మాట ఇచ్చినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే అబ్రామునకు అప్పటికి సంతానము లేదు. తన భార్య అయిన షారాయి దేవుని బిడ్డలారా గుడ్రాలుగా ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. 5వ వచనములో మనకు కనబడుతుందండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా అబ్రాము దేవుణ్ణి ఎరగక మునుపు, దేవుని స్వరము వినక మునుపు అబ్రహాము కుటుంబీకులు ఎట్టి స్థితిలో ఉన్నారు అని మనం చూసినట్లయితే చూడండి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2 నుండి మనం చదివినట్లయితే యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరు నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశమందంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకునిచ్చితిని. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా అబ్రహాము తండ్రి కానీ తన సహోదరుడు కానీ దేవుని ఎరగని వారు, వారు వేరే విశ్వాసమును ఆరాధించేవారు. దేవుని బిడ్డలారా అబ్రహాము కూడా దేవుని ఎరగని వాడే. కానీ ఒక దినాన్ని దేవుడు ఆకాశం నుండి తన స్వరమును వినిపింపజేసి అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆ స్వరములో ఉన్న శక్తిని, ఆ మాటలో ఉన్న దేవుని నిజత్వమును ఎరిగి ఇక దేవుడు మాట్లాడుతున్నాడు 12:1 యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు అని దేవుడు చెప్పిన వెంటనే ఆ మాటకి లోబడి అబ్రాము తన భార్యను తన సహోదరుడు కుమారుడైన లోతును వెంటబెట్టుకొని ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వెంబడించిన వానిగా అబ్రామును మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇట్టి రీతిగా వెళ్తున్న అబ్రాము జీవితంలో దేవుడు ఒక మాట ఇచ్చారు. ఏమిటంటే నీ సంతానమునకు ఈ దేశం ఇస్తాను, కానాను దేశమును నీ సంతానమునకు నేను ఇస్తాను. అయితే సంతానము లేదు. ఏమంటే తన భార్య గుడ్రాలుగా ఉంది,
సంవత్సరములు గడుస్తూ ఉన్నప్పుడు అబ్రాహాము అనుకున్నాడు, ఇక నా ఇంటి పెద్ద దాసుడు, నా పనివాడైన ఎలియజరే నాకా ఆస్తికి వారసుడవుతాడని అనుకుంటూ ఉన్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా 15వ అధ్యాయము 5లో మనం చూస్తే దేవుడు మాట్లాడుతున్నారు. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను అని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. నీవు అనుకుంటూ ఉన్నావు ఎలియజరే ఇంటికి ఆస్తి కర్త అవుతాడని. కాదు, నేను నీకు సంతానమును ఇవ్వబోతూ ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నారు. అయితే అబ్రహాము దేవుని బిడ్డలారా ఏ విధంగా అనుకుంటూ ఉన్నాడు? 17వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే, అప్పుడు అబ్రహాము సాగిలిపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల సారా కనునా అని తన మనసులో అనుకొనెను. అబ్రహాము ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుకని అనుగ్రహించుమని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీ కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకును పేరు పెట్టుదువు. హల్లెలూయా. దేవుడు అంటున్నారు, అబ్రహామా, నేను నీ కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాను, నీ సంతానమునకు ఈ దేశమునిస్తానని వాగ్దానం చేశాను, నేను చెప్పిన మాటను నేను నెరవేర్చే దేవుడను. 100 ఏండ్ల వానిగా నీ ఉన్నా, 90 ఏండ్ల కలిగిన నీ భార్య సారా ఉన్నా, నేను నీకు కుమారునిస్తాను, ఆ కుమారుడికి నీవు ఇస్సాకు అని పేరు పెడతావు అని దేవుడు మరలా మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి 21వ అధ్యాయం 1లో మనం చూస్తే, యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను, యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున సారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి, అతని ముసలితనం మంది అతనికి కుమారుని కనెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఆయన ఇచ్చిన మాటను దేవుని బిడ్డలారా నెరవేర్చినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. సారాను తన నిర్ణయ కాలమందు దేవుడు దర్శించి 100 ఏండ్ల వాడైనప్పుడు అబ్రహామునకు కుమారుని ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విషయాలు నేను తెలియజేస్తున్నా అంటే దేవుని బిడ్డలారా, ఆయన నోట నుండి ఒక మాట వచ్చిందా, ఆయన దానిని నెరవేర్చే దేవుడు. మరలా దాన్ని ఆయన తీసుకోడండి, ఆ మాటను నెరవేర్చకుండా ఆగిపోయే దేవుడు కాదాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ తన ప్రజల అవిశ్వాసంలోనికి వెళ్ళినా, బలహీనతలో పడిపోయినా వారిని సరిచేసి కొంత ఆలస్యం జరుగుతుందేమో కానీ ఆయన మాట నెరవేర్చబడక మానదు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా తన ప్రజలను ఆయన వైపు ఆయన త్రిప్పుకొని తాను చేసిన వాగ్దానం, తానిచ్చిన మాటను నెరవేర్చే దేవుడని ఆయన నిరూపించుకున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. తాను చెప్పిన మాట ప్రకారము సారాను గురించి చేస్తానని ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూసినట్లయితే అబ్రహామునకు దేవుడు ఒక దినాన్ని దర్శనమిచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయము 13 నుండి మనం చూస్తే, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరి ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్చుదును అని చెబుతూ దేవుని బిడ్డలారా 16వ వచనంలో చూస్తే, అమోరీల అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చుదురని నిశ్చయముగా తెలుసుకొనిమని అబ్రహాముతో చెప్పాను. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నారు అబ్రహాముతో, ఇగో నీ సంతానము తమది కాని దేశమందు నివాసం చేస్తారు, వారికి దాసులుగా ఉంటారు, 400 ఏండ్లు వీరిని వారు శ్రమ పెడతారు, తర్వాత మరలా వారు తిరిగి ఇదే దేశమునకు, కానాను దేశమునకు మరలా వస్తారు అని దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చారు, అబ్రహామునకు వాగ్దానం ఇచ్చారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి రీతిగానే ఐగుప్తు దేశమునకు ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు యోసేపు ద్వారా. అక్కడ 400 సంవత్సరములు ఐగుప్తీయుల చేత శ్రమ పెట్టబడ్డారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనకి దేవుని వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది.
నిర్గమాకాండం 12వ అధ్యాయము 40 వచనంలో చూస్తే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. హల్లెలూయా. అంటే దేవుడు అబ్రహాంతో మాట్లాడారు అక్కడ. 400 సంవత్సరములు ఏమండి నీ సంతానపు వారికి దాసులవుతారు ఐగుప్తీయులకు, మరలా అక్కడి నుండి వీరు ఇదే దేశమునకు తిరిగి వస్తారు అని దేవుడు అబ్రహామునకు మాట ఇచ్చినట్లుగానే దేవుని బిడ్డలారా నిర్గమాకాండం మోషే ద్వారా దేవుడు మరలా తన ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి, ఐగుప్తులో ఉన్న దాసత్వం నుండి వారిని విడిపించి మరలా ఆయన తీసుకొని వస్తున్నప్పుడు ఈ మాటని జ్ఞాపకం చేసినట్లు మనం చూస్తాం. చూడండి, ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరెను. హల్లెలూయా. ఆ దినమందే దేవుడు ఇశ్రాయేలు ప్రజలని జ్ఞాపకం చేసుకొని ఐగుప్తు బానిసత్వం నుండి, దాసత్వం నుండి, కఠినత్వం నుండి, శ్రమ నుండి వారిని విడిపించి మరలా వారిని తీసుకొని వస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే ఆయన మాట ఇచ్చినట్లయితే దాన్ని మరలా ఆయన కరెక్ట్గా 400 సంవత్సరములని అబ్రహాంతో అక్కడ మాట్లాడినట్లుగానే 430వ సంవత్సరమున ఇశ్రాయేలు సేనలన్నీ ఏమయ్యండి ఐగుప్తు దేశం నుండి బయలుదేరినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నోట నుండి వచ్చి వచనముండును, వర్షమును హిమమును భూమి మీద పడిన తర్వాత అది ఎలా అయితే మరలక భూమిని తడుపుతుందో నేనిచ్చిన మాట కూడా అలాగే ఉంటుంది. నేను మాట ఇచ్చినట్లయితే దాన్ని నెరవేరుస్తానని దేవుడు ఉపవాస ప్రార్థన కొడుకులో మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆయన మన పట్ల ఏంటి వాగ్దానములను నెరవేర్చే దేవుడు. ఆయన మన పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశములను నెరవేర్చే దేవుడు. అయితే మనం విశ్వాసము కలిగి ఉండాలి, ఆత్మీయతలో పరిశుద్ధతను కలిగి ఉండాలి, ఆయన కోరే ఆత్మీయతను కలిగి ఉండాలి. ఆయనకు ఇష్టమైన ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండినట్లయితే దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను ఆయన నెరవేరుస్తారండి. ఆయన నెరవేర్చే దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు. ఆయన అవును అంటే అవును అనే దేవుడు, కాదు అంటే కాదు అనే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాట గొప్ప మాట. ఆయన మాటలో శక్తి ఉంది, నెరవేర్చే మాట దేవుని మాట. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఆయన మాట యందు మన విశ్వాసం ఉంచుదాం. ఆయన పలికిన ప్రతి మాటను, దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాటను నమ్ముదాం, విశ్వాసము కలిగి బ్రతుకుదాం. దేవా అబ్రహాం విషయంలో నీ మాటను నెరవేర్చిన దేవుడు, యాకోబు విషయంలో నీ మాటను నెరవేర్చిన దేవుడు, ఇస్సాకు విషయంలో నీ మాటను నెరవేర్చిన దేవుడు, నీవు ఇచ్చిన మాటను తప్పిపోకుండా నీ ప్రజలను నెరవేర్చిన దేవుడు, నా విషయంలో కూడా నువ్వు నెరవేర్చు అని నువ్వు విశ్వాసంతో భారముతో ప్రార్థన చేసినట్లయితే ఆయన నెరవేరుస్తానని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా యాకోబు ఒక దినాన్ని తన తండ్రి ఇంటి నుండి తన మామయ్య లాబాను యొద్దకు ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్తున్నాడు, తెలియని ప్రదేశములకు వెళ్తూ ఉన్నాడు. తనతో పాటు ఎవ్వరూ లేరు. కానీ యాకోబుతో ఎవరున్నారండి? దేవుడు ఉండి ఆయన మాట్లాడుతున్నారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా ఆదికాండము 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చక్కటి వాక్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. 28, 14, 15లో మనం చూస్తే నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకరేణువుల వలె అగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశంలో నీ మూలముగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, హల్లెలూయా, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. నువ్వు వెళ్తూ ఉన్నావు నీ మామయ్య ఇంటికి, మరలా నువ్వు తిరిగి వస్తావు. నువ్వు తిరిగి వచ్చినంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను. మార్గములో నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను. ఈ దేశమునకు నువ్వు మరలా వస్తావని మాట ఇచ్చిన దేవుడు మరలా యాకోబును కుటుంబముతోనూ, పిల్లలతోనూ, ఆస్తితోనూ,
మరలా ఏమండి దేశమున కానాను దేశమునకు తీసుకొని వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడునని ఇక్కడ దేవుని వాక్యాల ద్వారా మనతో ఆయన మాట్లాడుతున్నారు. అయితే ప్రియదేని బిడ్డలారా, దేవుడు తన సేవకుల నోటను కూడా ఆయన వాక్కు నుంచుతాడు. ఆయనను విశ్వసించిన వారి ఎడల కూడా వారి నోట కూడా ఆయన వాక్కును, ఆయన మాటను ఆయన ఉంచుతానని యెషయా గ్రంథము దేవుని బిడ్డలారా 51వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16లో మనం చూసినట్లయితే, నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులు వేయునట్లును నా జనము నీవే అని సియోనులో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను ప్రవక్త అయిన యెషయా గారి విషయంలోనూ ఆయన చెప్తూ ఉన్నారు, తన ప్రజల విషయంలో కూడా చెప్తున్నారు. చూడండి 51:1 చూస్తే, నీతిని అనుసరించు యెహోవాను వెతుకుచునుండు వారలారా నా మాట వినుడి. అంటే ఎవరైతే నీతిని అనుసరిస్తారో, ఎవరైతే దేవుని వెతుకుతారో, ఎవరైతే ప్రియదేని బిడ్డలారా 51వ అధ్యాయం 1 నుండి మనం చదివినట్లయితే చాలా విషయాలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తారో వారి నోట ఆయన తన వాక్కును, తన మాటను ఉంచుతాడటండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇర్మియా ప్రవక్తతో కూడా మాట్లాడుతున్నారు కదా. ఇర్మియా అంటున్నాడు, అయ్యా నీ ప్రజల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు, రాజుల యొద్దకు, అధికారుల యొద్దకు వెళ్ళి నీవు సెలవిచ్చిన మాటను చెప్పమంటున్నావు. నేను బాలుడనే, నేను ఎలా వారి దగ్గరికి చెప్పాలంటే, ఇర్మియా నేను బాలుడనని నీవు అనవద్దు, నీ నోట నా మాటలను ఉంచి ఉన్నానని ఇర్మియాను బలపరిచి పంపించిన దేవునిగా ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, మన నోట ఆయన మాటలను ఉంచే దేవుడు. ఆయన మాటలు శాశ్వతమైన మాటలు, ఆయన మాటలు మరలపోయే మాటలు కాదు, ఆయన మాటలు నెరవేర్చే మాటలు. తన సేవకుని నోట కూడా ఆయన వాక్కు నుంచుతానని, తన మాట నుంచుతానని దేవుడు మాట్లాడుతున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, అక్కడ యాజకుడైన ఏలీ నోట తన మాటను పెట్టి ఏమండి అన్నాతో మాట్లాడినట్లు మనం చూస్తాం. అన్నాతో అంటున్నారు కదా ఏలీ. అక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అమ్మా ఇక క్షేమంగా సమాధానంగా వెళ్ళు, వచ్చే ఏటకి నీ కౌగిట నీ చేతిలో కుమారుడు ఉంటాడు. ఈ మాట ఏలీ పలికిన మాట కాదండి. ఏలీ నోట, యాజకుడైన ఏలీ నోట తన మాటను ఉంచి అన్నాతో మాట్లాడినట్లు మనం చూస్తాం. సునేమిరాలైన స్త్రీ గుడ్రాలుగా ఉంది, పిల్లలు లేని స్థితిలో ఉంది. ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ మాట్లాడి, అమ్మా మరుసటి ఏటకి, వచ్చే ఏటకి నీ కుమారుడు కలుగుతాడని. ఇది ఎలీషా ప్రవక్త చెప్పిన మాట కాదు. ఎలీషా ప్రవక్త నోట తన మాట నుంచి మాట్లాడిన దేవునిగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. తన ప్రవక్తల నోటన ఆయన మాట నుంచేవాడు దేవుడు. తన కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతూ, తన కొరకు మంచి నిర్ణయాలు తీసుకుంటూ విశ్వాసంతో బ్రతికే వారి నోట తన మాటను ఆయన ఉంచుతానంటున్నారు, తన వాక్కు నుంచుతానని దేవుని బిడ్డలారా ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఉపవాస ప్రార్థన కొడుకులో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఎడల నేను ఇచ్చిన ప్రతి మాట, నీ పట్ల నేను చేసిన ప్రతి వాగ్దానమును నేను నెరవేరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు. కనుక ఎంత గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, ఎంత గొప్ప దేవుని యందు నమ్మిక ఉంచుదాం. అబ్రహాం విషయంలో, ఇస్సాకు విషయంలో, యాకోబు విషయంలో, ఇశ్రాయేలు ప్రజల విషయంలో తన మాటను నెరవేర్చిన దేవుడు. అన్నా విషయంలో తన మాటను నెరవేర్చిన దేవుడు. సునేమిరాల విషయంలో తన మాటను నెరవేర్చిన దేవుడు. మనోహ భార్య, వారు సంతానం లేకున్నప్పుడు తన దూతను పంపించి ఇదిగో నీ కుమారుడు కలుగుతాడని మాట ఇచ్చిన దేవుడు. సంసోన్ని ఇచ్చినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటను ఆయన ఒక్కసారి చెప్పారా, ఒక్కసారి ఆయన పలికారా, అది నెరవేర్చబడుతుందండి. హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, రాజైన దావీదు తాను స్థిరపడిన తర్వాత
దేవుడు తనకి నెమ్మదిచ్చి విజయం ఇచ్చిన తర్వాత దేవునికి ఒక మందిరం కట్టాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఈ విషయమై ప్రియ దేవుని బిడ్డలారా ప్రవక్త అయిన నాతానుకు తెలియజేయగా నాతాను దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడుతూ అంటున్నారు. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరచుదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరచుదును అని దేవుడు దావీదుతో మాట్లాడినట్లు మనం చూస్తాం. అంటే దావీదు, నీవు నాకు మందిరం కట్టాలనుకుంటున్నావు, కానీ నీ గర్భవాసం నుండి వచ్చిన నీ సంతతి అయిన నీ కుమారుడు ద్వారా నా మందిరం నేను కట్టించుకోబోతూ ఉన్నాను, అతని రాజ్యము నేను స్థిరపరుస్తాను అని దేవుడు మాట్లాడినట్లుగానే దేవుని బిడ్డలారా రాజైన సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను దేవుని మందిరమును కట్టించినట్లు మనం చూస్తాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 3వ అధ్యాయం 1లో మనం చూస్తే, తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యోబేసీయుడైన వర్ణాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యొక్క దేవుడు మొదట ఎక్కడైతే ప్రత్యక్షమయ్యారో, దావీదు ఏ స్థలమైతే దగ్గరైతే మందిరం కట్టాలనుకున్నాడో అదే స్థలంలో దావీదు కుమారుడైన సొలొమోను దేవుని మందిరమును కట్టడం ప్రారంభించాడండి. దాన్ని ముగించడం కూడా మనం చూస్తాం. 5వ అధ్యాయం 1లో చూస్తే, సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే దేవుడు దావీదునకు ఒక మాట ఇచ్చారు, నీ గర్భవాసము నుండి వచ్చి నీ కుమారుడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టాడు. అట్టి రీతిగానే సొలొమోను ద్వారా దేవుడు మందిరమును కట్టించినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి దాన్ని ఇక్కడ నెరవేర్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. సొలొమోను దేవుని మందిర పనిని ప్రారంభించాడు, దాన్ని సమాప్తం కూడా చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన నెరవేర్చే దేవుడు. అయితే దేవుడు చాలామంది దుర్మార్గులుగా బ్రతుకుతారు, చాలామంది దేవుని మీద తిరుగుబాటు చేస్తూ బ్రతుకుతారు, దేవుని కట్టడాలు మీరి బ్రతుకుతూ ఉంటారు, దేవునికి ఆయాస్కరమైన పనులు చేస్తూ ఉంటారు. వారి విషయంలో తాను చేస్తానన్న కీడంతటిని కూడా చేసే దేవుడు. ఆయన దేవునే కాదండి, కీడును కూడా కలుగు చేసే దేవుడు. దీన్ని మనం మర్చిపోకూడదు. చాలామంది అనుకుంటారు దేవుడు ఆశీర్వాద వచనమనే పలికారు, దాన్ని నెరవేరుస్తారని. కానీ నీవు ఆయనకు ఆయాసకరంగా ఉంటే, ఎంత చెప్పినా వినడంలోని పరిస్థితిలో నీవు ఉంటే, అక్రమంగా నువ్వు నడుచుకుంటే, సేవకుల నోటి నుండి వచ్చే మాటను వినక సేవకుల మీదే తిరుగుబాటు చేసే తత్వం నువ్వు కలిగి ఉంటే, ఆయన పలికిన కీడు, ఆయన పలికిన ఉగ్రత కూడా నీ మీదకి వస్తుందని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణమును మనం చూసినట్లయితే అక్కడున్న ప్రజలందరూ కూడా బహు దుర్మార్గులు, దుష్టులు, పాపులై ఉన్నారని దేవుని వాక్యంలో ఆదికాండం 13వ అధ్యాయం 13లో మనకు కనబడుతుంది. గనుక సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేద్దాం అనుకున్నారు. ఆయన అనుకున్న రీతిగానే అక్కడున్న ప్రజలు మారుతారని దేవుడు చూడవచ్చారు, కానీ మార్పు చెందే మనుషులు కాదు వారు. బాలుర సైతం అక్రమ జీవితం కలిగిన పట్టణముగా సొదొమ గొమొర్రా పట్టణం కనబడినప్పుడు దేవుడు అగ్ని గంధకముల చేత సొదొమ గొమొర్రా పట్టణమును దహించి వేసినట్టు, కాల్చి వేసినట్లు దేవుని వాక్యాలు మనకి సెలవిస్తూ ఉన్నాయండి. హల్లెలూయా. అంటే అక్రమం కలిగిన స్థలములను, అక్రమం కలిగిన ప్రజల మీదకి దేవుని కీడు వస్తుందని ఆయన పలికిన దానిని కూడా నెరవేర్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అట్టి రీతిగానే ఇశ్రాయేలు రాజైన ఆహాబు విషయంలో కూడా దేవుడు తన కోపమును, తన కీడును ఆయన పంపించినట్లు మనం చూస్తాం. ఆహాబు దేవుని బిడ్డలారా నీతిమంతుడైన నాబోతును అన్యాయంగా చంపించిన విషయాన్ని ఏలియా ప్రవక్త ఆహాబు యొద్దకు వచ్చి ఈ విధంగా తెలియజేస్తున్నారు. దేవుడు తనకు తెలియజేస్తున్న దాన్ని చూడండి. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17లో మనం చూస్తే, అప్పుడు యెహోవా వాక్కు
దిస్పీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నీవు లేచి సోమ్రోన్లోనున్న ఇశ్రాయేలు రాజైన అహాబునకు ఎదుర్కొనుటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఏ స్థలమందు నాబోతు యొక్క రక్తమును కుక్కలు నాకాయో అదే స్థలమందు నీ రక్తమును కూడా కుక్కలు నాకుతాయి. ఎందుకంటే నీతిమంతుడైన నాబోతును నువ్వు చంపించితివి కదా, నువ్వు చంపేవు కదా అన్యాయంగా, ఇదిగో నీకు అదే పరిస్థితి రాబోతుందని దేవుడు చెప్పిన మాట ప్రకారమే ప్రియదేవుని బిడ్డలారా చూడండి. ఇదే రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 38 నుండి మనం చూస్తే, వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును సోములోను కొలములో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. అహాబు చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దాన్నంతటిని గూర్చి, అతడు కట్టించినది అంతటిని ఇంటిని గూర్చి, అతడు కట్టించిన పట్టణమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తాను సెలవిచ్చిన మాట ప్రకారం, దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం అహాబు యొక్క రక్తమును కుక్కలు నాకే. యుద్ధములో అహాబు మరణమొందాడు. ఆ రథమును ఏమండి వేశ్యలు స్నానం చేసే స్థలమునకు పనివారు తీసుకుని వచ్చి కడుగుతూ ఉన్నప్పుడు ఆ స్థలములో కుక్కలు వచ్చి అహాబు యొక్క రక్తమును నాకినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయమును చూచి ఊరుకునే దేవుడు కాదు, అక్రమమును చూచి ఊరుకునే దేవుడు కాదు. ఎవరికి అన్యాయము జరిగినా అన్యాయము చేసే వారి విషయంలో తాను ఇచ్చిన మాటను ఆయన నెరవేరుస్తాడు. అహాబు విషయంలో ఆయన ఒక మాట ఇచ్చారు, ఇగో నాబోతును అన్యాయంగా చంపావు కదా, నాబోతు యొక్క రక్తమును కుక్కలు ఎలాగైతే నాకయో నీ రక్తమును కూడా నాకుతాయన్న మాట ఇక్కడ నెరవేర్చినట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనం దేవునికి భయపడాలి. అక్రమమునకు, అన్యాయమునకు, పాపమునకు, మోసమునకు మనం దూరంగా ఉండాలి. ఒకవేళ అలా మనం ఉండకపోయినట్లయితే ఆయన కట్టడాల గైకొని లేని వారి విషయంలో ఎటువంటి మాటలు ఆయన వాడారో, ఎటువంటి మాటలను దేవుని వాక్యంలో ఆయన సెలవిచ్చారో అవన్నీ నెరవేర్చబడక మానవండి. హల్లెలూయా. ఆయన మాట మనం వినకపోతే శాపములు మన మీదకి వస్తాయి. ఆయన ఆజ్ఞలు మనం మీరితే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. ఇవన్నీ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. ఆయన మాట అక్షరాల సత్యము, ఆయన దాన్ని నెరవేర్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, ఏమండి, ఆకాశం నుండి వర్షమును హిమమును వచ్చి భూమిని తడిపి ప్రజలు భుజించుటకు ఆహారమును ఇచ్చుటకు, దాన్ని ఒక పంటను ఎలా అయితే చిగురింపజేస్తుందో నా నోట నుండి వచ్చే వచనము కూడా అలాగూ ఉండును. నేను మరలా అది వర్షమును ఏమో మరలా తీసుకొనకుండా భూమిని తడిపి అది ఒక ఆశీర్వాదకరంగా ఎలా అయితే ఉందో నా నోట నుండి వచ్చే వచనము కూడా అలాగే ఉంటుంది. నేను మాట ఇచ్చిన దాన్ని నెరవేరుస్తాను. అది అక్రమ విషయంలో అవ్వచ్చు, అన్యాయం విషయంలో అవ్వచ్చు, లేక మంచిగా నడుచుకునే వారి విషయంలో అవ్వచ్చు. నేను ఇచ్చిన మాటను చేసే దేవుడును, నేను పలికిన ప్రతి మాటను నెరవేర్చే దేవుడునని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కూడికలో దేవుడు ఎన్నో విషయాల ద్వారా మనతో మాట్లాడారు. ఆయనకి ఇష్టలుగా బ్రతుకుదాం. అబ్రహామునకు దేవుడు చేసిన వాగ్దానములు పొందుకుందాం. ఆయనకి ఇష్టలుగా బ్రతుకుదాం. ఇస్సాకునకు దేవుడిచ్చిన వాగ్దానములు పొందుకుందాం. యాకోబుకు దేవుడిచ్చిన వాగ్దానం పొందుకుందాం. ఆయనకి ఇష్టలుగా బ్రతుకుదాం. శ్రమ శోధన నుండి దేవుడు తన ప్రజలను ఎలా అయితే 400 సంవత్సరముల తర్వాత నేను మరలా తీసుకొని వస్తానని ఆయన మాట ఇచ్చి నెరవేర్చాడో, నీ శ్రమలో నుండి, నీ శోధనలో నుండి నువ్వు ఎవరి దగ్గర బానిసత్వాన్ని అనుభవిస్తున్నావో, ఎవరి దగ్గర నువ్వు నిందల అవమానాలు అనుభవిస్తున్నావో వారి చేతిలో నుండి నేను విడిపిస్తాడు ఆయన. వారి చేతిలో నీకు విడుదల కలుగు చేసి నిన్ను గొప్పగా ఉంచుతానని చేసిన ప్రతి మాటను
ఆయన నెరవేరుస్తారని ఉపవాస ప్రార్థన కూడికలో దేవుడు మాట్లాడుతున్నారు కనుక ఈ మాటలను నమ్ముదాం, ఈ మాటలేంది విశ్వాసం ఉంచుదాం. ఆయన మరలా ఇచ్చిన దాన్ని తీసుకునే దేవుడు కాదు గనక, దాన్ని స్థిరపరిచి ఆశీర్వదించే దేవుడు గనక, అంత గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే ప్రతి దీవెన పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. సమయంలో ముగింపు ప్రార్థనతో ఉపవాస ప్రార్థన కూడికను మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఉపవాసి ప్రార్థన కూడికలో అయ్యా నాతో ఏకీభించి ప్రార్థన చేస్తున్నా బిడ్డలందరినీ మీరు దీవించండి. పరిశుద్ధాత్మదేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా నువ్వు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు ప్రభువానికి వందనాలు. అయ్యా ఈ మాటలు విని బిడ్డలందరిలో బలమైన విశ్వాసమును కలుగు చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఎట్టి పరిస్థితుల్లో, ఎటువంటి సమస్యల్లో, రుణభారాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యేసుక్రీస్తు నామములో విడుదల కలుగు చేయండి. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరైనా ఏదైనా దీర్ఘకాల వ్యాధులతో, అనారోగ్యాలతో బాధపడుతున్నట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరములను తాకమని ప్రార్థిస్తున్నానయ్యా. యేసుక్రీస్తు నామములో స్వస్థత, ఆరోగ్యమును కలుగునుగా కన్ని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. నువ్వు స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు. అయ్యా నీ స్వస్థత, నీ ఆరోగ్యమును కలుగు చేయమని సందులో ప్రార్థిస్తున్నాను. అలాగే పరిశుద్ధాత్మదేవా అయ్యా నీ స్తుతులు చెల్లిస్తున్నాను. హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ దీవించండి. ఎంతోమంది మా కొరకు ప్రార్థన చేయండి అని ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. వారు తెలియజేసిన ప్రతి ప్రార్థన విన్నపము యేసుక్రీస్తు నామమున నెరవేర్చబడునుగాకని ప్రార్థిస్తున్నాను. అయ్యా స్వస్థత, ఆరోగ్యము, సమస్యల నుండి విడుదల మీరు కలుగు చేయమని సందులో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. అలాగే పరిశుద్ధుడా, స్థానిక మా సంఘ కుటుంబములందరిపై నీ కృప ఉంచండి. ప్రతి కుటుంబాన్ని యేసుక్రీస్తు నామములో దీవించండి. అక్కర్లు తీర్చమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రార్థిస్తున్నా మా ఆత్మీయులందరి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వారందరినీ మీరు దీవించండి. వారి గృహాల్లో ఉన్న యవన బిడ్డల కొరకు ప్రార్థనలు చేయమని తెలియజేస్తున్నారు. ఎంతోమంది యవనస్తులు వివాహ వయసుకు వచ్చి ఉన్నారయ్యా. పరిశుద్ధాత్మదేవా ఇగో తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలు మీరు దీవించండి, సఫలపరచండి. మీ సంకల్పం, మీ చిత్తములో ఉన్న కుటుంబములను వారి బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది యవన బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయ్యా. వారు కోరుకునే రీతిగా, వారు చదువుకున్న రీతిగా వారికి మంచి ఉద్యోగములు దయచేయమని సందులో ప్రార్థిస్తున్నాను. అలాగే పరిశుద్ధుడా, సుగోనని వివాహాలు జరిగి సంతానం లేని యవన బిడ్డలు ఉన్నారు అయ్యా. అట్టివారిని మీరు దర్శించండి. యేసుక్రీస్తు నామములో సంతాన ప్రాప్తులుగా దీవించమని ప్రార్థిస్తున్నాను. పిల్లల కనిన తల్లిగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందుకొని ఆత్మీయతలో బలపడుతున్న యవనస్తులందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఎంతోమంది యువత నశించిపోతున్నారయ్యా. చిన్న వయసులోనే మత్తుకు బానిసలైపోయి, పాపానికి లొంగిపోయి వారి కాలానికి ముందే మరణిస్తూ ఉన్నారు. ప్రభువా కనికరించండి. అపవాది యవ్వనస్తుల మీద వాడు గురిపెట్టి ఎంతోమందిని మిరింగివేస్తుందయ్యా. అయ్యో మత్తుకి బానిసలుగా చేస్తుంది, అక్రమానికి, పాపానికి బానిసలుగా చేస్తుంది. వాడి క్రియలను యేసుక్రీస్తు నామములో లయపరిచి అనేక మంది యవ్వనస్తులను ప్రభువా నీ బిడ్డలుగా మార్చుకోండి, మీ సొత్తుగా చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. అలాగే పరిశుద్ధాత్మదేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. సేవకుల కుటుంబాలను మీరు దీవించండి. పరిచర్లో బలంగా మీరు వాడుకోండి. మందిరం లేని సేవకులకు చక్కటి మందిరములను మీరు దయచేయండి అయ్యా. నీకు వందనాలు. ఇగో మారుమూల ప్రాంతంలో అనారోగ్యత కలిగిన ప్రజల మధ్య ఎంతోమంది సేవకులు వెళ్ళి నీ మాటలు తెలియజేస్తున్నారు. ఆ మాటలను దీవించి అవి వారి ఎరిగే హృదయాలు అక్కడున్న ప్రజలందరికీ దయచేసి ప్రతి ఒక్కరు రక్షణ పొందినట్లు నీ ఆత్మకార్యాలు జరిగించండి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మా దేశం చుట్టూ నీ కాపుదల ఉంచండి. దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను దీవించండి. దేశ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశముల మధ్య నెమ్మది, సమాధానము కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ స్థలాలు సమర్పిస్తూ మా సంఘమును, మా పరిచర్యను
మీ చేతుల్లో పెడుతున్నానయ్యా. మా పరిచర్లో ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి. వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో మాకు దయచేసి మరి ఎక్కువగా మీ పని చేయనట్లు మమ్మల్ని వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.